నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక అను 3 నక్షత్రాలు ఉన్నాయి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఆ నక్షత్ర పాదాల యొక్క అక్షరములు చూ, చే, చో, ల, లీ, లు, లే, లో, ఆ అను అక్షరములు ఉంటాయి. ఇందులో ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూడగా ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతున్నది. గురువు 3వ స్థానంలో సంచారం వల్ల అనవసరమైనటువంటి ఖర్చు, వృధా ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి. సంఘంలో అవమాన భారాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా మసులుకోవాలి. ఈ సంవత్సరం వ్యాపారం చేసేవారికి నామమాత్రంగా ఉంటుంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మేషరాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికై ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారి ప్రదక్షిణ, శనికి తైలాభిషేకము, అదేవిధంగా శనివారం రోజు ఆవుకి నువ్వులు బెల్లం కలిపి పెట్టాలి. శుభం భూయాత్. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక అను 3 నక్షత్రాలు ఉన్నాయి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఆ నక్షత్ర పాదాల యొక్క అక్షరములు చూ, చే, చో, ల, లీ, లు, లే, లో, ఆ అను అక్షరములు ఉంటాయి. ఇందులో ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూడగా ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతున్నది. గురువు 3వ స్థానంలో సంచారం వల్ల అనవసరమైనటువంటి ఖర్చు, వృధా ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి. సంఘంలో అవమాన భారాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా మసులుకోవాలి. ఈ సంవత్సరం వ్యాపారం చేసేవారికి నామమాత్రంగా ఉంటుంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మేషరాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికై ప్రతి